ఫుల్ గరం గరం ఉంది లోపల మొత్తం. చలో బ్రో సెట్. హాయ్ పీపుల్, నమస్తే. బాస్ పెట్టారు అందరూ. నేను మాత్రం రాకుండా దిస్ ఈస్ మిస్టర్ నందగొలుసులా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ బ్లాగ్. సో గైస్, ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం మళ్ళీ రెడ్ అలర్ట్ లో బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నా. ఈ రోజు ఇంకో ఇంట్రెస్టింగ్ పని అయితే చేయబోతున్నాం అనమాట. గైస్, ఐ నో మీరందరూ మన ప్రాజెక్ట్ 0555 కోసం రిజిస్ట్రేషన్ వీడియోస్ కోసం వెయిట్ చేస్తారని చెప్పేసి, బట్ ఈ వీడియో కొంచెం ముందే షూట్ చేసాం అనమాట. సో ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఫస్ట్ ఇది చూసేయండి మీరు. ఈ రోజుకైతే బ్యాక్ టు బ్యాక్ 2 days ఒకటి వీడియో అయితే పెట్టడానికి ట్రై చేస్తాను అనమాట. ప్రాజెక్ట్ 0555 అయితే ఆన్ ఫీల్డ్ అనమాట. ఆల్రెడీ వర్క్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. సో మంచి క్రేజీ కాంటెంట్ అయితే తయారు చేసి పెట్టేస్తున్నా. సో యా, స్టే ట్యూన్. చలో గైస్, మీకు ఇంట్రెస్టింగ్ వర్క్ అని చెప్పిన కదా, అదేంటంటే, సో లాస్ట్ వీడియో VRS పైన చేసిన, అండ్ ఈ రోజు కూడా మళ్ళీ VRS దగ్గరికి వెళ్ళిపోతున్నాం అనమాట. మన కరీమన్నది VRS ఉంది కదా, కూడా ఆక్టావియా VRS Mark 1. సో ఆ బండి పైన ఈ రోజు మోడిఫికేషన్స్ అయితే స్టార్ట్ అయిపోతాం అనమాట. వన్ ఆఫ్ ది పర్ఫార్మెన్స్ మోడ్ కూడా అనుకోవచ్చు ఇదైతే. సో థింగ్ ఏంటంటే, ఎగ్జాస్ట్ ఉంటుంది కదా, ఎగ్జాస్ట్ లో ఎండ్ క్యాన్ అనేది మేము చేంజ్ చేస్తున్నాము. సో దాని గురించి డీటెయిల్ కొంచెం సుబ్బనే చెప్తాడు. సో బేసిక్ ఏంటంటే, ఇప్పుడు మన VRS లెక్క లేదు, అది సైలెంట్ గా ఉంది. అది ఏదో ఈవీ కార్ పోతున్నట్టు. సౌండ్ మాత్రం BOV మాత్రం సౌండ్ క్రేజీగా వస్తుంది. ఏంటంటే స్టాక్ సౌండ్ ఎయిర్ ఫిల్టర్ నెక్స్ట్ లెవెల్ వస్తుంది. దానికి ఇంకా డైరెక్ట్ ఎయిర్ ఇంటేక్ పెడితే ఇంకా కథం, టాటా బై బై. ఉన్న పవర్ మస్తు క్రేజీ అనిపిస్తుంది. ఇప్పుడు ఎగ్జాస్ట్ వేసిన తర్వాత చూడు, ఇంకా పవర్ ఓకే మనం వేస్తున్నాం. ఓకే, ఇప్పుడే అది మొన్నటి దాకానే 5 ఇస్తుంది. ఇప్పుడైతే వస్తుంది అట్లేం లేదు, ఫ్రీ ఫ్లో అవుతుంది కదా, థ్రాటిల్ పెరుగుతుంది, థ్రాటిల్ రెస్పాన్స్ అనేది పర్లేదు వస్తుంది. కానీ సౌండ్ కోసం మనము గుంజినామంటే ఇంకా కథం, ఇంకా ఆబ్వియస్లీ పోతుంది. సో మనం జస్ట్ ఎండ్ క్యాన్ మాత్రమే రెజోనేటర్ కట్ చేసి డిలీట్ చేసేసి అక్కడికి స్ట్రైట్ పైప్ వేసి ఎండ్ క్యాన్ వేసేస్తున్నాము. అది కూడా ఎగ్జాస్ట్ ఎండ్ క్యాన్, అంటే పర్ఫార్మెన్స్ కైండ్ ఆఫ్ ఎండ్ క్యాన్ అది. సో అది వేసేసినామంటే, అది ఏ బండి అని కాదు, లైక్ ప్రీవియస్ గా హోండా సిటీస్ పైన ఉండే, అది ప్రీవియస్ గా హోండా సిటీ పైన ఉండే. సో ఇప్పుడు డైరెక్ట్ మన VRS పైన వేస్తున్నాం. అది యూనివర్సల్ ఎండ్ క్యాన్, అది యాక్చువల్లీ పైన వేసుకోవచ్చు. పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్, కానీ యూనివర్సల్ ఆఫ్టర్ మార్కెట్. నందు ఫస్ట్ VRS దగ్గర కలవాలి. ఫస్ట్ బండి తీసుకొని VRS తీసుకొని, అది ఎగ్జాస్ట్ ఏదైతుందో ఎండ్ క్యాన్, అది మళ్ళీ అక్కడ పోవాలి. ఆ ఎండ్ క్యాన్ తీసుకొని మళ్ళా ట్యాంక్ బండ్ మీదకి పోవాలి. ఏడికి నియర్ అన్న వాళ్ళ షాప్ పడికి పోవాలి. మనం ఎగ్జాస్ట్ వర్క్ అంటే మీ అందరికి తెలుసు కదా, రెడ్ అలర్ట్ కూడా ఏడే చేపిస్తాము. సో అడిగైతే పోవాలి, ఎగ్జాస్ట్ వర్క్ అయితే చేపించుకోవాలి. లెట్స్ ఎంజాయ్ ద పవర్ బ్రో. ఎట్లుంటది? ఈ మాత్రం ఉండాలా లేదా? ఎందుకు బ్లాగ్స్ లా ఎంటర్టైన్మెంట్ బొరాన్ ఉండాలి మొత్తం. చలో ఇంకా కార్ కాడ కలుస్తాం, మరి ఎంటర్టైన్మెంట్ ఎక్కువైపోతుంది. చలో బాయ్స్, వీఆర్ హియర్ ఎట్ నియర్ బై అత్తప్పుడు ఏదో గరాజ్ లో ఉంది బండి. సో ఏదో మెకానికల్ వర్క్ ఉంటే వచ్చినుండే అనమాట, అది అయిపోయింది అనమాట. అందుకే మనం అయితే ఇప్పుడు వెహికల్ తీసుకొని వెళ్తున్నాము. బేసిక్ గా మొత్తం ఎగ్జాస్ట్ అనేది కంప్లీట్ గా చేంజ్ చేయట్లేదు. లైక్ అంటే డౌన్ పైప్ నుంచి మొత్తం ఎండ్ వరకు, మొత్తం ఎండ్ క్యాన్ వరకు మొత్తం చేంజ్ చేయట్లేదు. జస్ట్ మనం రెజోనేటర్ డిలీట్ చేసి ఎండ్ క్యాన్ మాత్రమే చేంజ్ అయిపోతున్నాం. ఇంత ముందుకు ఒక బీటెక్ పైన ఉండే అనమాట అది. సో ఆ ఎండ్ క్యాన్ వచ్చేసి దీనిపైన చేస్తున్నాం. ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ లాంటిది చేస్తున్నాము. ఏమైనా పవర్ చేంజ్ ఏమైనా కనిపిస్తా లేదా, అండ్ ఎలాంటి రిజల్ట్స్ అనిపిస్తున్నాయి, అండ్ సౌండ్ ఎట్లా వస్తా అనేది చూద్దాం. చలో లెట్స్ గో. అరే బ్రో, వన్స్ అగైన్ మళ్ళీ ఈ బండి ఆఫ్ ఉందేమో అని చెప్పేసి ఎక్కుతున్నా, బట్ ఇది స్టార్ట్ అయి ఉంది. లిటరల్లీ పెట్రోల్ ఇంజన్ కదా, చాలా స్మూత్ ఉంటుంది. ఈ గలీలలో ఈ బండి నడుపుడు కొంచెం రిస్కీ, అండ్ నాకైతే ఒక అడ్వెంచర్ లాగా అనిపిస్తుంటా అనమాట. యో బ్రో, వన్స్ అగైన్ విత్ VRS. ఇంతసేపు ఏదైతే పవర్ నేను రెడ్ అలర్ట్ ఎంజాయ్ చేసినో విత్ డీజిల్ ఇంజన్, ఆ వైబ్రేషన్ అండ్ కొంచెం టార్క్ తోటి, ఇప్పుడు ఇది పెట్రోల్ ఇంజన్ కదా, చాలా స్మూత్ గా అని చెప్పేసి టర్బో డీజిల్ తోటి ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు నేను మైదీపట్నం, అత్తర్పూర్, వాట్ ఎవర్. సో ఇక్కడ నుంచి నేను సీదా ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్తున్నా, అంటే మన నియర్ అన్న షాప్ దగ్గరికి వెళ్తున్నా. సుబ్బన్ వెళ్ళేసి దీన్ని ఎండ్ క్యాన్ ఉంది కదా, ఎండ్ క్యాన్ ఎవరో ఫ్రెండ్ దగ్గర ఉందంట, అది తీసుకొని వస్తా అని చెప్పేసి అన్నాడు అనమాట. షేట్ బ్రో, లాస్ట్ టైం వీళ్ళు బ్రేక్ ప్యాడ్స్ వేపిస్తా అని చెప్పేసి అన్నారు, కానీ ఏపీ అనుకోండి. ఇంకా నాకు తెలిసి బ్రేక్ పడతలేదు. బ్రేక్ పట్టుకొని ఉన్నా, స్పీడ్ చాలా మెల్లగా తగ్గుతుంది. వామ్మో, ఇంకొంచెం కాన్షియస్ ఉండాలి నేనైతే. ఇక
నిజంగా ఈ పవర్ వస్తుంటే ఇంకా దొక్కబుద్ధి అవుతుంది, మళ్ళీ బ్రేక్స్ ఏం పడతలేవు. చూడండి సెకండ్ గేర్ ఆల్మోస్ట్ అయిపోయింది, అప్పుడే 80 పోయింది బండి. బ్రేక్ ఎందుకు కొడుతున్నా అంటే మళ్ళీ కంట్రోల్ కాదు, క్లచ్ పట్టి మనం థర్డ్ గేర్ ఏసీలో పోవడం అడ్డం వచ్చిన అనుకో బ్రేక్ కొట్టే అంత టైం కూడా లేదు, అంటే బ్రేక్ అంత రెస్పాన్సివ్ లేదు కదా. ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం. అన్నా హాయ్. అన్నా హాయ్. ఐఎమ్ డూయింగ్ గుడ్, హౌ ఆర్ యూ? చలో ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం అఫీషియల్లీ ఆన్ కెమెరా. ఇప్పుడు కార్ అయితే తీసుకొచ్చినా ఓకే, కానీ ఇప్పుడు ఏడ కూర్చోంచాలని చెప్పి చూస్తున్నాం. ఇంతకుముందు రెడ్ అలర్ట్ అయితే ఇక్కడ పెట్టి చేసేసాం వర్క్, అంటే సైడ్కి పెట్టుకొని బండ్లన్నీ వచ్చిపోనికి బాగానే ఉంది. ఇప్పుడు ఇది కరెక్ట్ రోడ్లో పెట్టినాం, లోపల ఉండే షాప్స్ ఇవన్నీ కూడా వెళ్ళడానికి ప్రాబ్లం అవుతుంది. లైక్ అలా ఉండేటోళ్ళు అందరూ కూడా కస్టమర్స్ వాళ్ళు. స్కోడా తీసుకొని స్కోడా షోరూమ్ కూడా చేసేసినాం, బేగంపేటలో ఉన్న సర్వీస్ సెంటర్. సర్వీస్ సెంటర్ కాదు యాక్చువల్లీ, ఇక్కడ మన సలీమంకుల్ షాప్ దగ్గరికి అయితే వచ్చినుండే అనమాట. ఎందుకని చెప్పేసి అంటే జాక్ తీసుకోవడానికి ఒకటే జాక్ ఉంది అన్న వాళ్ళ దగ్గర ఇప్పుడు అక్కడ. సో వేరే బండి పైన వర్క్ అవుతుంది, ఆ వర్క్ అయిపోగానే ఆ జాక్ పెడతాం ఓకే, కానీ ఇంకో జాక్ కూడా కావాలని చెప్పేసి ఇక్కడికి వచ్చినాం అనమాట. చలో జాక్స్ కూడా వచ్చేసినాయి, రెండు కూడా మెకానికల్ జాక్ తీసుకెళ్తున్నాం. మెకానికల్ అన్న హైడ్రాలిక్ ఏమంటుంది ఏం జాక్? ఏదో చిన్నగా ఉన్నప్పుడు లారీల కింద చూస్తుండే అంత పెద్దది. నేను యాక్చువల్లీ ఏంటంటే హైడ్రాలిక్ జాక్ ఉంటుంది, అది తీసుకెళ్దాం అనుకున్నాం. బట్ ఈ కార్ ఇంజన్ ఎక్కిసి సో ఒక 2 hours తర్వాత ఫ్రీ అవుతుంది అని చెప్పేసి అన్నాడు. సో అప్పటి వరకు ఈ జాక్స్ తో కంటిన్యూ చేస్తాం వర్క్ అయితే. చూడండి ఒక్క ఎగ్జాస్ట్ టిప్ చేంజ్ చేయడానికి ఇది పనులు ఇంతమంది. ఓవరో లవ్ లెటర్ రాశారు, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్, వెహికల్ బ్రేక్ డౌన్, మొబైల్ నెంబర్ రాసి పెట్టారు. అబ్బా ట్రాఫిక్ జామ్ ఇంకా హెవీగా ఉంది బ్రో, స్టక్ ఇన్ బేగంపేట్ ట్రాఫిక్. అరే అవుతలేదు అట్లా పడుతూ. అమ్మో బిఓవి ఎంజాయ్ చేస్తుంటే బ్రేక్స్ గురించి భయం అవుతుంది నాకు ఊకే. చలో దబాంచి గుసాన్ చేసి పెట్టేసేసినాం లోపలికి. అయితే ఏసీ వస్తలే బండ్లా, విండోస్ దింపుకొని నడిపినాం. బట్ అయినప్పుడు కూడా ఎండ గట్టి కొడుతుంది, సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోయినట్టే ఉంది. అప్పుడే చుక్కలు అనిపించేస్తున్నాయి ఎండకైతే, బయటికి వెళ్ళాలంటే భయం అవుతుంది. అదే 2-wheeler అమ్మా కేటీఎం అమ్మేసేది కొద్దిగా బాధ ఉంది, ఇంకో తిరిగి ఇది కూడా అనిపిస్తుంది మంచిగా బండి అమ్మేసి అట్లీస్ట్ కార్లో తిరుగుతాయి ఇప్పుడు అని చెప్పేసి. కానీ పైసలు కూడా అంతే కావాలి బ్రో. చలో ఫైనలీ మొత్తానికి నియాజ్ అన్న మన ఎగ్జాస్ట్ పైన చేయి అయితే పెట్టిండిగా, వర్క్ స్టార్ట్ చేసిండు. బత్తిలాగా పోయి బత్తిలాగా అయితే ఏంటంటే ఎగ్జాస్ట్ కి అక్కడక్కడ క్రాక్స్ ఉన్నాయి అనమాట, క్రాక్స్ హోల్స్ ఉన్నాయి, అవి ఫిల్అప్ చేసి. సో ఈ రోజు ఇంకో టెక్నికల్ థింగ్ తెలుసుకున్నా, అదేంటంటే ఎగ్జాస్ట్ ఏదైనా సరే సౌండ్ చేసే ఎగ్జాస్ట్ అయినా సరే నార్మల్ ఎగ్జాస్ట్ లోపలికి వాటర్ వెళ్ళొద్దంట. ఎందుకని చెప్పి అంటే లోపల గ్లాస్ ఊల్ ఉంటదంట, ఆ ఊల్ లోపలికి మనం వాటర్ వేస్తే పెద్ద ప్రాబ్లం ఇప్పుడు ఏం అనిపించదు, అది వాటర్ అబ్జర్వ్ చేస్తాదంట. దాని తర్వాత మెల్లమెల్లగా లోపల నుంచి మెటల్ ని ఖరాబ్ చేస్తుంటారు అనమాట. లైక్ ఏంటంటే తినేయడం స్టార్ట్ చేస్తాం, ఒక పురుగు పట్టినాడు అనుకోండి ఇక మన ఎగ్జాస్ట్ ఇంకోటి సౌండ్ కూడా మారిపోతుంది. ఇనిషియల్ గా మనకి ఏం తెలియదు, మెల్లమెల్లగా ఎగ్జాస్ట్ అనేది రస్ట్ వచ్చేస్తుంది, హోల్స్ అవి పడిపోయి ఖరాబ్ అయిపోతుంది అనమాట. సో అదొక టిప్, ఎవరు కానీ ఎగ్జాస్ట్ లో వాటర్ వెళ్ళకుండా చూసుకోండి. యా మంచిగా శుభన్ ఒకసారి చేయబెట్టాను, ఫినిషింగ్ మంచి వచ్చింది. అన్నపైన నమ్మకం చాలా ఉంది మాకు, మా సబ్స్క్రైబర్స్ ఏంటంటే నువ్వు చేయబెట్టి చూస్తే ఫినిషింగ్ పర్ఫెక్ట్ చెప్తావని. వేడి ఇట్లా సెగ కొడుతుంది బెటర్ అది. చలో గైస్ ఫైనల్లీ వెహికల్ కూడా తీసుకొచ్చేసిన వీడికి అయితే. యాక్చువల్గా అడబెట్టి చేద్దామని చెప్పి అనుకున్నాం కదా. సో అన్న వాళ్ళకి వేరే వర్క్స్ ఉండే, కస్టమర్స్ వాళ్ళు ఉండే, అండ్ మనం కూడా చాలు తగ్గిస్తే నొప్పలేస్తుంది లేక చాలు అంటే మనం కూడా ఆడియో తిరిగేసి వచ్చేసరికి ఈ టైం అయితే అయింది. ఇప్పుడు టైం వచ్చేసి చూడండి 8 అవుతుంది, బరాబర్ 8:03 అవుతుంది. సో యా ఇప్పుడైతే ఈ వర్క్ స్టార్ట్ కాబోతుంది మనది. అంటే కస్టమర్స్ అందరూ వెళ్ళిపోయి ఎవ్వరు లేరు, మన వర్క్స్ అయితే పక్కా లేట్ నైట్ అయితే అనిపిస్తుంది నాకైతే. సో ఇప్పుడు ఈ పొజిషన్ ఎందుకు పెట్టామంటే మనం జాక్స్ తీసుకొచ్చి ఉండే కదా, ఆ జాక్స్ 2 సైడ్ పెట్టేసి కార్ లిఫ్ట్ చేసి బ్యాక్ సైడ్ నుంచి మనకి ఎక్కడ వరకు కావాలో ఎగ్జాస్ట్ అనేది కట్ చేసుకొని అంత చూసుకోవడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి. అండ్ దెన్ దాని తర్వాత రెజోనేటర్ డిలీట్ చేస్తాం దీంట్లో నుంచి, అండ్ ఇండికేట్ దీంట్లో ఉన్న తీసేసి స్టాక్ తీసేసి ఇదే పోతున్నాం. అండ్ దీనిపైన కొన్ని డెంట్స్ ఉన్నాయి బ్రో, ఎట్లా అని చెప్పి అంటే దాంతో మనకు పని లేదు, డెంట్స్ ఉంటే ఏం పెద్ద ఫరకేం పడదు అనమాట. అండ్ జస్ట్ షో యూ చూడండి, లోపల మాత్రం పైప్ స్ట్రైట్ ఉంది,
సో దాంతో దీనికి ఏం పెద్ద ఫరక్ పడదు. టెంపరరీ ఒక జుగాడ్, ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం మేము. అండ్ బయటికి కనిపించేటివి 2 కాబట్టి ఇక్కడ వరకే ఉంటుంది మనకి వ్యూ అంతే. మాక్సిమం బంపర్ ఇక్కడ వరకు కవర్ అయిపోతే ఈ 2 టిప్స్ మాత్రం బయటకు వస్తాయి. సో యా, అట్లా అని ఇది దానికి జాయిన్ అయిపోతున్నాం. ఒకసారి మనము బై స్టాక్ ఇప్పుడు ఎట్లా సౌండ్ చేస్తుంది ఇంజన్ అనేది చూద్దాం. ఎగ్జాస్ట్ నోట్ విన్నాం ఇప్పుడు. స్టార్ట్ అయిపోయింది, సైలెంట్ ఉంది బండి అయితే. ఇంజన్ సౌండ్ వస్తుంది. ఎయిర్ సౌండ్ వస్తుంది. ఎయిర్ ఎంత ఫాస్ట్ కొడుతుంది, ఏదో టర్బైన్ కి జప్మాట్లు వస్తున్నట్టు. అది జంత్రి, అది జంత్రి. క్రేజీ ఉండబోదు పక్క. అరే ఎంత ఎయిర్ కొడుతుందా సార్, ఇట్లా కొడితే బ్లోర్ పెట్టాడు వస్తుంది. చూసుకో అని చెప్పేసి, ఎందుకంటే ఆ ఫీల్ చూసినా కదా. మస్తు పవర్ మాత్రం అన్న కూడా ఎంజాయ్ చేయొచ్చు. క్రేజీ ఉందంట. అంతేనా? థర్డ్ గేర్ లో వీల్ స్పిన్ చేసుకుంటే చూడదు. బై స్టాక్ అయితే సౌండ్ ఎక్కువ చేస్తలేదు, బట్ దాని పవర్ మాత్రం అంటే లైక్ ఏదైతే త్రో ఉంటుందో ఎయిర్ ఎగ్జాస్ట్ నుంచి క్రేజీ వస్తుంది. అండ్ టు బి కంటిన్యూడ్ అంట. చూద్దాం విత్ సమ్ లౌడ్ ఎగ్జాస్ట్. లౌడ్ స్వీట్. సో యా, కొంచెం సౌండ్ అనేది చేంజ్ కాబోతుంది. పర్ఫార్మెన్స్ కూడా డిఫరెన్స్ పక్కన. ఆ రెజోనేటర్ డిలీట్ చేస్తాం కాబట్టి ఆబ్వియస్. యో బ్రో, ఇప్పటికే ఇప్పుడున్న పర్ఫార్మెన్స్ కే బ్రేకులు పడతలేవు. మీరు వాళ్ళ దాన్ని రాకెట్ వేస్తారు. సో ఇప్పుడు ఈ 2 జాక్లు ఎక్కేయడానికి ఇంకో జాక్ తీసుకొచ్చినాం. ఆ జాక్ అయితే తీసుకున్నాము. సో ఇదైతే కొంచెం కిందికి ఉంటుంది కదా. ఇప్పుడు ఇది లారీది కదా, లైక్ పెద్ద పెద్ద బండ్లది కదా. సో ఇక్కడ అంత స్పేస్ లేదనమాట. ఇప్పుడు దాని కింద పట్టది ఇది. సో కొంచెం నార్మల్ జాక్ పెట్టి స్పైనింగ్ లేవంటే దాని తర్వాత ఇది సపోర్ట్ ఇద్దామని చెప్పి అట్లా అనుకుంటాం. చలో, మనం తెచ్చిన జాక్ ఫైనలీ వర్కింగ్ మోడ్ లో ఉంది. ఇక క్రేజీ లిస్ట్ అయింది. ఇంకా చాలా వరకు హైట్ లేస్తుంది అది. లారీ అది అదే చెప్తున్నా పాయింట్. ఇప్పుడు చాలా లేస్తుంది అది. దగ్గర ఈ హెడ్ వర్క్ కూడా లేస్తుంది నాకు తెలిసి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఎగ్జాస్ట్ కూడా కట్ చేయడం స్టార్ట్ అయిపోయింది. ఎస్ఎస్ అది ఎస్ఎస్ అంట బ్రో. ఎంఎస్సీ బ్రో, మైల్ స్టీల్ అంటున్నాము. అంటే స్టెయిన్లెస్ స్టీల్ ఉందన్నమాట ఇప్పుడు దీనిపైన. మేము అప్పటి నుంచి ముచ్చట పెట్టుకుంటా అదంతా షూట్ చేయడం మర్చిపోయినా. అంటే సస్పెన్షన్ ఇట్ సైడ్ కూడా ఎక్కియడం, 2 sides. ఐ మీన్ సస్పెన్షన్ అంటారు, సారీ ఏమంటే జాక్ ఎక్కియడం, కిందికి వెళ్ళి అన్ని బోల్స్ అన్ని తీయడం చూపించలేదు. పటాకీలు పటాపట అంటున్నాయి. గుంజడేనా పెద్దగానే ఉంది. అదే రెజోనేటర్ చేయొచ్చు కానీ రెవ్ ఇయ్యద్దు. ఇదైతే మన రెజోనేటర్ అయితే తీసేసినాము. ఇప్పుడు సౌండ్ ఎట్లా వస్తుంది అనేది విందాము. ఓ ఇంత పెద్ద ఎండ్ క్యాన్ డిలీట్ చేసిన తర్వాత కూడా బండి సౌండ్ అయితే సేమ్ అట్లనే ఉంది. అసలు ఏం చేంజ్ కాలేదు. ఏంటంటే మధ్యలో రెజోనేటర్స్ 2 ఉన్నాయి అనమాట. రెజోనేటర్ ఒకటి, లారీ సౌండ్. వాటర్ వస్తున్నాయి బ్రో, వాటర్ స్ప్రింకిల్ వేసుకుంటాం. బేస్ క్రేజీ వస్తుంది. బేస్ మాత్రం క్రేజీ వస్తుంది. అక్కడ మొత్తం తిరిగి రివాల్వ్ అయ్యి అట్లా ఇస్తుంది. మేము సౌండ్ వస్తుందేమో, లౌడ్ వస్తుందేమో అని చెప్పేసి అనుకున్నాం, బట్ అది ఇస్తలేదు ఇప్పుడు. సో రెజోనేటర్ కూడా డిలీట్ చేయాలి అయితే కదా అన్న. సో ఏమంటారు మరి, ఎట్లా అంటారు? ఇప్పుడు ఉన్నదానికి అంటే చేసేద్దామా, లేదా సార్ మనం దాని పర్పస్ అది కాదు, మనం తీసింది కాబట్టి సౌండ్ రావాలని తీసాము. ఇదేసానా? ఇప్పటికే సైలెంట్ ఉంది. ఎలక్ట్రిక్ అంటారు అప్పుడు. కొంచెం లౌడ్ అయితే అనిపిస్తుంది, తేడా అవుతుంది. బేస్ ఎక్కువైంది బండిది. సో చూసాం పర్ఫార్మెన్స్ లో ఏమైనా చేంజ్ ఉంటుందా లేదా. ఈరోజు అయితే సగం పని అయింది, బట్ అది కూడా లైక్ ఎట్లా అయింది, ఏమైనా చేంజ్ అనిపిస్తుందా లేదా బండ్లా అనేది చూద్దాం మనం. చలో లెట్స్ గో. కాళ్ళ కింద వైబ్రేషన్ తెలుస్తుందా ఆ ఎగ్జాస్ట్ ది?
సో బాయ్స్ చలో ఇంకా కార్ అయితే పక్కకు పెట్టేసాము. ఇప్పుడైతే ఇంకా ఇంటికైతే వెళ్ళిపోదాం. ఇంకా టైం కూడా చాలా లేట్ అయిపోయింది. ఇంట్లోకైనా కూడా ఫోన్లు వస్తున్నాయి. సో చలో హోప్ఫుల్లీ మీ అందరికి ఈ వీడియో నచ్చిందని చెప్పేసి అనుకుంటా. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. మీట్ ఆన్ ద నెక్స్ట్ బ్లాగ్. బై బాయ్.